ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో బాలిక మృతిపై అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఇది ముమ్మాంటికి హార్ట్ అటాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, బాలికపై అయితే అత్యాచారం జరిగింది అని చెప్పి తల్లిదండ్రులు అయితే వాయిస్ రేజ్ చేస్తున్నారు. అక్కడికి వారిని వెళ్ళి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అయితే బాలిక మృతిపై అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ సింధురా, ఇవాళ విద్యా విధానం విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది, అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రతి చోట పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు చదవాల్సినటువంటి గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఇవాళ నరకానికి నకలుగా మారాయి. మనం తాజా ఉదాహరణలు అనేకం చెప్పుకోవచ్చు. దాదాపుగా 162 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా తనువు చాలించారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి బోల్రం ఎస్సీ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి ఆటోలకెళ్ళి పడి మృతి చెందింది. అదే పక్కన ఉన్నటువంటి వీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థి పాము కాటుతో చనిపోయాడు. అదే పక్కన ఉన్నటువంటి నర్సులాల్ మండల కేంద్రం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి చనిపోయాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10కి పైగా ఉదాహరణలు. ఇవాళ విద్యా వ్యవస్థ ముఖ్యంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ చనిపోయినటువంటి విద్యార్థి బీసీ విద్యార్థి ఒడ్డేరా కులానికి సంబంధించిన విద్యార్థి. ముఖ్యంగా ఎంతో శ్రద్ధతో చదవాల్సినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి ఫాదరు మదర్ ఇద్దరు లేరు. సంరక్షణ పర్యవేక్షణలో అమ్మాయి విద్యా విధానం కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకు అక్కడ పాఠశాల గేటు ముందు పడి ఉంది. అంటే ఇవాళ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజార్చిందో, అక్కడ ఉన్న వార్డెన్ ఏం చేస్తున్నాడు. ఓ అమ్మాయి గేటు ముందల అపరిమాణ స్థితి చనిపోయి ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పాదాచారులు చూసి విద్యార్థి పడ్డదన్న విషయం చెప్పేంత వరకు హాస్టల్లో పనిచేస్తున్నటువంటి నిర్వాహకులు కానీ, సంబంధించిన వార్డెన్ కానీ, అక్కడ సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ ఎవరూ పట్టించుకోలేనంటే పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అనేక అనుమానాలు ఉన్నాయి. అమ్మాయి మృతి పట్ల, అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం పట్ల ఇవాళ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తీరితే అక్రమంగా అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గ సమీపంలో ఉన్నటువంటి నేషనల్ నంబర్ 44 బిక్కనూరు పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇవాళ ప్రశ్నిస్తే కేసులు, ఇలాంటి అక్రమాలు ప్రభుత్వం చేస్తే ఎదిరిస్తే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించినటువంటి గురుకులాలు ఒకప్పుడు ఇవాళ ఎవరెస్ట్ శిఖరాన్ని తాకిన సందర్భాలు మనం అనేక చూసాం. ఇవాళ ఆ పరిస్థితి పూర్తిగా రూపుమాగిపోయింది. ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసి అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి స్వయాన పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి ఈ విద్యా విధానం ఇవాళ పూర్తిగా కుంటుపడే పరిస్థితి కనబడ్డది. ముఖ్యమంత్రి ఆధీనంలో ఇవాళ విద్యాశాఖ ఉండడం వల్ల కనీసం రివ్యూ నిర్వహించే పరిస్థితి లేదు. అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల పర్యవేక్షణ చేసిన సందర్భంలో ముఖ్యంగా బాలిక మృతి పట్ల అనేక అనుమానాలను దాన్ని నివృత్తి చేయాలి, ప్రపంచానికి తెలవాలి, భావి ప్రపంచానికి తెలియజేయాలని బీఆర్ఎస్ తో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.